తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్లో తన భార్య మటన్ కూర వండలేదనే కోపంతో ఊగిపోయిన భర్త ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతురాలికి 2 పిల్లలున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో తండాకు చెందిన మాలోతు కళావతి బాలు భార్యాభర్తలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మంగళవారం తండాలో ఓ వృద్ధురాలు మృతి చెందగా ఆమె అంత్యక్రియల అనంతరం ఓ గొర్రెపోతును కోసి తలా కొంచెం మాంసాన్ని వారి ఇళ్లకు తీసుకుపోయారు. రాత్రి సమయంలో ఆ మటన్ను ఇంటికి తీసుకొచ్చిన బాలు వండాలని భార్య కళావతిని కోరాడు. అంత రాత్రి సమయంలో మటన్ ఉండే విషయంలో కళావతి అభ్యంతరం చెప్పగా అప్పటికే మధ్యమత్తులో ఉన్న బాలు ఆమెతో గొడవపడ్డాడు. అది కాస్త తీవ్రంగా మారడంతో వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్న కళావతి తల్లిదండ్రులు కలగచేసుకుని సర్ది చెప్పి గొడవను సద్దిమణిగేలా చేశారు. వారు తిరిగి వెళ్లాక బాలు భార్యతో మళ్లీ గొడవపడి తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కళావతి తల్లిదండ్రులు కుమార్తె ఇంటికొచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో కళావతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు బాలు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోపక్క మృతురాలి తల్లి ఇస్లావతి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నం లేదు, కూర లేదు, తలం తీయట్లేదు, నువ్వు రా అని చెప్తే నేను వెళ్ళిపోయినా. అక్కడ కూడా చాలా మంది ఉన్నారు, ఒక 2-3 ఉంటే తల వేసుకుని పడుకుంది, కొడతాడేమో అని భయంతో. అయితే నేను పోయి తలపు తీపిచ్చిన. నేను మా అన్నయ్య కూడా, అనిల్ కూడా వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత తలపు తీసిన తర్వాత ఇక పడుకొని ఉన్నంత ఎందుకు అన్నయ్య ఇక ఏదో తాగి ఉంది, ఎందుకు కొడతావులే అని నేను చెప్పేసి ఇక ఇంటికి వద్దామని. నాకు అన్నం లేదు, కూర లేదు, ఎవరు వండి పెడతారు? ఇప్పుడు మాంసం కూర వండాలి, ఎవరు వండుతారు అంటే నేను వండి పెడతా, ఏమనకు, ఇక ఒక చుక్క తాగి ఉంది ఏమనకని నేను చెప్పేసిన తర్వాత ఇక నేను గుంజిన మా ఆడబిడ్డని, ఇక్కడ పడుకోకు నేను కొడతాడేమో అని. నేను నాతోటి రా, నేను తీసుకెళ్తా అని నేను గుంజితే రాలేదు. నాతోటి రానప్పుడు నేను ఇంటికి వచ్చేసి మా అత్తయ్యని తోలిన మళ్ళీ.